హలో నమస్తే. పులివెందులలో ఏం జరిగింది? పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ఫలితం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ, తెలుగు రాష్ట్రాల్లో చర్చ. సాధారణంగా ఓ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక జరిగితే కూడా పక్క రాష్ట్రంలో పెద్దగా దానికి సంబంధించిన చర్చ ఉండదు. కానీ ఓ రాష్ట్రంలో జెడ్పీటీసీ స్థానానికి సంబంధించిన ఎన్నిక పైన రెండు రాష్ట్రాల్లో చర్చ ఉంది అంటే సో ఆ జెడ్పీటీసీ స్థానం ఫలితానికి ఉన్న విలువ అలాంటిది. సో ఆ జెడ్పీటీసీ పరిధిలో ఆ జెడ్పీటీసీ స్థానం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడం, అక్కడ తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత జెండా ఎగరేసిన పరిస్థితి లేకపోవడం, ప్రస్తుతం అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవడం. తెలుగుదేశం పార్టీ గెలిచింది, తెలుగుదేశం పార్టీ గెలిచామని చెప్పుకుంటుంది, తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచామని చెప్పుకుంటుంది. కానీ అలా గెలిచినట్లు కనపడలేదు. ఎన్నికలు జరిగిన రోజు విజువల్స్ చూస్తే, ఎన్నికలు జరిగిన రోజు ఓటర్ల ఆర్తనాదాలు చూస్తే, సో ఈ ఎన్నికలకు సంబంధించి విజయం కోసం, గెలవడం కోసం అన్ని రకాల ప్రయత్నాలని తెలుగుదేశం పార్టీ చేస్తూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ ముందుగా ఆ నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ బాధ్యులుగా ఉన్న అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి లాంటి నాయకుల్ని ఎన్నికలకి దూరంగా ఉంచగలిగింది. సో అక్కడికి వస్తే దాడులు చేస్తారు లాంటి ఒక ఇంప్రెషన్ని ఎన్నికలకు 4 రోజుల ముందే ఇచ్చింది. వైసీపీ నాయకులు గ్రామాల్లోకి పర్యటనకు వస్తే వాళ్ళపైన భౌతిక దాడులు చేసింది. కర్రలు, రాడ్లతో వైసీపీ నాయకులు వెంటపడింది. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన జరిగిన దాడి దానికి ఒక ఉదాహరణ. వైసీపీ నాయకులపైన పులివెందుల మండలంలో టీడీపీ నాయకులు తిరగబడి దాడులు చేయడం అనేది పులివెందుల తొలిసారి చూసింది. సో ఆ కారణంగానే టీడీపీ నాయకుల్లో ఒక ధైర్యం వచ్చింది. సో ఆ కారణంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అయితే ధైర్యంగా నిలబడి ఎలక్షన్ చేయగలిగారు. సో ఒకటి వైసీపీని చెల్లాచెదురు చేసే ప్రయత్నం, ఎన్నికల రోజే ఉదయాన్నే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి దూరంగా పంపించడం ద్వారా, సతీష్ రెడ్డి లాంటి వాళ్ళని ఎన్నికల ప్రక్రియలో పార్టిసిపేట్ చేసే పరిస్థితి లేకుండా హౌస్ అరెస్ట్ చేయడం ద్వారా, అక్కడికి వచ్చిన మిగతా ప్రాంతాలకు సంబంధించిన నాయకులపైన దాడులు చేస్తామనే బెదిరింపుల ద్వారా, గ్రామాల్లో ఉండే వైసీపీ నాయకుల్ని బయటికి వస్తే కేసులు పెడతామని హెచ్చరికలు చేయడం ద్వారా, ఓ గ్రామానికి సంబంధించిన ఓటర్లంతా ఈ గ్రామంలో కాదు పక్కూరులో ఓటేసుకోవాలి మీరంటూ బూతులను మార్పించడం ద్వారా, సాక్షాత్తు ఎన్నికల్లోనే పోటీ చేసిన అభ్యర్థినే ఇంటి నుంచి బయటికి రాకుండా 11 గంటల వరకు నిర్బంధించడం ద్వారా, ఆయన ఓటేయడానికే అష్టకష్టాలు పడేలా చేయడం ద్వారా, ఉదయాన్నే పోలింగ్ బూతులకు వస్తున్న ఓటర్లని మీరు ఇప్పుడు కాదు 11 గంటల తర్వాత రాండి అని పంపించేయడం ద్వారా, వీటన్నిటితో పాటు ఎన్నికలకు 2-3 రోజుల ముందు వైఎస్ సునీతారెడ్డిని అక్కడ దించి వివేకానంద రెడ్డికి సంబంధించిన ప్రస్తావన తీసుకురావడం ద్వారా, ఇతర ప్రాంతాలకు సంబంధించిన ఓటర్లని భారీగా పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోకి డంప్ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ చాలా పక్కగా ప్లాన్ చేసింది. సో ఆ ప్లాన్ ఫలితమే తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం. తెలుగుదేశం పార్టీ గెలవాలనుకుంది. అది పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని ఓటర్లు ఓటేస్తే మాత్రమే కాదు, ఓట్లు పోలైతే చాలు అనుకుంది. దానికోసం రంగం సిద్ధం చేసుకుంది, దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసింది. మరి వైసీపీ ఏం చేసింది? వైసీపీ చేతకాక చేష్టలుడిగి చూసింది. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో బీటెక్ రవి తన సతీమణిని పోటీకి పెట్టాడు అంటే తెలుగుదేశం పార్టీ కూటమి ఆ స్థానాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటుందో వైసీపీ అంచనా వేయలేకపోయింది. బేల చూపులు చూస్తూ నిలబడిపోయింది. అవినాష్ రెడ్డి మినహా అక్కడ మరో నాయకత్వం లేకపోవడం, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి అనే అంచనా వైసీపీ వేయకపోవడం, గ్రామ స్థాయిలో ఉన్న వైసీపీ నాయకుల్లో ధైర్యాన్ని నింపి ఫైట్ చేసే పరిస్థితిలోకి తీసుకురాలేకపోవడం, ఎలాగూ టీడీపీ ఇక్కడ సీరియస్గా తీసుకుంటుంది, గెలవడానికి సంబంధించి అన్ని అడ్డదారులు తొక్కుతోంది, సో మనం పోటీ చేయకుండా ఎలక్షన్ని వదిలేస్తే పోలా లాంటి ఒక స్ట్రాటజీని చేయకపోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పైన దాడులు చేస్తున్నా దాన్ని స్టేట్ లెవెల్లో ఎక్స్పోజ్ చేయడంలో ఫెయిల్ అవ్వడం, మొత్తం ఆ ఎన్నిక బాధ్యత అంతా కేవలం అవినాష్ రెడ్డి పైనే పెట్టి ఎలాగూ గెలుస్తాములే అనే ధీమాతో ఉండిపోవడం, ఆ టెరిటరీకి సంబంధించిన ఓటర్లు ఓటింగ్లో పాల్గొంటారు, వాళ్ళు మనకే ఓటేస్తారని గుడ్డిగా నమ్మడం, వాళ్ళని ఓటింగ్కి రాకుండా అడ్డుకుంటే ఏం చేయాలనే దానిపైన స్పష్టత లేకపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ లేకపోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికని అతి ధీమాతో
ముందుగా ఎన్నికలకు వెళ్ళడం ఇవన్నీ కూడా ఆ పార్టీ ఓటమికి కారణాలుగా చూడాలి. ఇక్కడ నా చేతిలో ఈరోజు ఎన్నికల ఫలితాలకు సంబంధించిన రిజల్ట్స్ రిపోర్ట్ ఉంది. 11 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 6716 ఓట్లు టీడీపీకి, 683 ఓట్లు వైసీపీకి, 101 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి, 4 ఓట్లు ఒక ఇండిపెండెంట్కి, 1 ఓటు ఒక ఇండిపెండెంట్కి, ఒక ఇండిపెండెంట్కి 0 ఓటు, ఇంకో ఇండిపెండెంట్కి 14 ఓట్లు, ఇంకో పర్సన్కి 79 ఓట్లు, ఇంకో పర్సన్కి 35 ఓట్లు, ఇంకో పర్సన్కి 3 ఓట్లు, ఇంకో పర్సన్కి 2 ఓట్లు వచ్చాయి. సో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఒకరిద్దరు ఎన్నికలు సరిగా జరగలేదంటూ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు. సో ఈ పోటీ చేసిన అభ్యర్థులందరినీ కూడా తెలుగుదేశం పార్టీయే ప్లాన్ చేసింది అనే దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఈ రిజల్ట్లో మనం చూడవచ్చు. పోటీ చేసిన అభ్యర్థి ఆయన ఓటు కూడా ఆయన ఓటేసుకోడా, ఒక అభ్యర్థి పోయి ఆయన కూడా ఓటేసుకోడా. 0 ఓట్లు ఒక అభ్యర్థికి ఎట్లా వస్తాయి? 0 ఓట్లు ఒక అభ్యర్థికి ఏ రకంగా వస్తాయి? 1 ఓటే ఒక అభ్యర్థికి ఏ రకంగా వస్తుంది? సో ఏదేంటి లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చూస్తుంటాం అలా. కానీ స్థానిక ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కనీసం తన ఓటు తాను వేసుకొని తన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ ఎవరో ఓట్లను కనీసం 4, 5, 10 ఓట్లన్నా చూస్తుంటాం. 0 ఓట్లు వచ్చాయంటే ఏంటి అర్థం? ఆయన అలో చేయలేదా ఓటేయడానికి? లేకపోతే ఆయన కూడా మీ మనిషినే వచ్చి టీడీపీకే ఓటేశాడా? తెలీదు. సో పులివెందుల ఎన్నికలో ప్రజాస్వామ్యం గెలిచింది, మేము గెలిచాం, విజయం సాధించామని చెప్పుకుంటున్న అధికార పార్టీ ఎప్పుడు నమ్మొచ్చు అంటే, ఎలా నమ్మొచ్చు అంటే, ఎన్ని ఓట్లు పోలే మొత్తం 7794 ఓట్లు 10,000 ఓట్లకు గాను. ఈ 7794 మంది పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ఓటర్లు ఓటేశారు అనేది ప్రభుత్వం చెప్తున్న మాట, ప్రజాస్వామ్యం గెలిచింది అని చెప్తున్న కూటమికి సంబంధించిన నాయకులు చెప్తూ వస్తున్న మాట. ఈ 7794 మంది ఓటర్లు పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని వాళ్లకు చేతిపైన ఇంకుందా చూపించగలమా? పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో 7794 మంది చేతులకు ఇంకుందా చూపించగలమా? పెరేడ్ నిర్వహించగలమా? కడప జిల్లాలో ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా చేతిపైన ఇంకుందో చెక్ చేస్తే ఈ 7794లో పులివెందుల వాళ్ళు ఉన్నారా, జమ్మలమడుగు వాళ్ళు ఉన్నారా, కమలాపురం వాళ్ళు ఉన్నారా, కడప వాళ్ళు ఉన్నారా, ఇంకెక్కడోళ్ళన్నా ఉన్నారా తెలుస్తుంది. సో అది చేస్తే, ఆ ఇంక్ని చెక్ చేయగలిగితే, ఆ ఇంక్ ఉన్న ఓటర్ల ఎగ్జిబిషన్ అదేంటి పెరేడ్ నిర్వహించగలిగితే ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ఎన్నిక జరిగినట్లుగా మనమంతా భావించవచ్చు.